వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు. ఆయన సొంత పనులు తప్ప రాష్ట్రం గురించి అడిగింది లేదు, ఆయన చేసింది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలుమార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు. ప్రధానమంత్రి గారు కూడా ఆయనతో చాలాసేపు 2-3 పర్యాయాలు కూర్చుని మాట్లాడటం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు వెళ్ళి ఏది అడిగినా ప్రధానమంత్రి గారు కాదనకుండా చేశారు. అట్లాగే రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. అవిశ్రాంతంగా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పనులు జరగలేదు, నారా లోకేష్ మంత్రిగా అయిన తర్వాత రాష్ట్రానికి అనేక పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఇద్దరు కంపారిజన్ ఏంటి, మోదీ గారు లోకేష్ని ఎందుకు అభిమానిస్తున్నారు, అభినందిస్తున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు విజయభాస్కర్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పలుమార్లు వెళ్ళాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళటం రావటం, ఆయన ఏం అడిగేవాడో, ఆయన ఏం చేసేవాడో తెలియదు ప్రజలకు ఎవరికి. కాకపోతే రాష్ట్రం జరిగింది శూన్యం. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా కేంద్రం నుంచి అనేక పెట్టుబడులు తీసుకొచ్చాడు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చాడు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాడు. నరేంద్ర మోదీ గారిని 3 సార్లు రాష్ట్రానికి తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయించారు. ఇద్దరిలో తేడా ఏంటి, మీరేం గమనించారు, లోకేష్లో మీరు చూసిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల కాలం అంతా సగం సమయమేమో కేసులు, సగం సమయమేమో దోపిడీ, ప్రత్యర్థులని మట్టు పెట్టడం, వీటికి ఆయన ఏకాగ్రత చూపాడు. రాష్ట్ర పరిపాలన పూర్తిగా గాలికి వదిలేశాడు. అరాచక పరిపాలనగా రాజులేని రాష్ట్రంగా ఉన్నాడు రాజుగా. దోపిడీలకి కదా ఆయన మొత్తం సమయాన్ని కేటాయించింది. అట్లాగే ఢిల్లీకి ప్రధానమంత్రిని కలవడానికి పోయాడని మీరు అన్నారు. పోయాడు, అనేకసార్లు పోయాడు. ప్రధానమంత్రి ఏమనుకుంటాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తను కలవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఏ ప్రధానమంత్రి అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలన్నప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు. ప్రజాస్వామ్యం కదా. ఏ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్. ఏ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పోయినా ప్రధానమంత్రి బాధ్యత అది ఆయా రాష్ట్రాల సమస్యలను గురించి చర్చించడం అనేది. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే మోడీ గారు ఏమనుకుంటారు, ఏదో రాష్ట్ర సమస్యలు నాతో చర్చించడానికి వస్తున్నాడు కావాలని ఒక అరగంట 40 నిమిషాల్లో సమయం కేటాయించడానికి సిద్ధపడతాడు. అయితే ఈయన పోయినప్పుడల్లా ఈ 5 సంవత్సరాల్లో తన కేసులను గురించి 11 సిబిఐ కేసులను గురించి, 7 ఈడీ కేసులను గురించి, ఇంకా ఇతరత్ర విషయాలు ఈ క్రైమ్కి సంబంధించి ఆయనకి సంబంధించి ఉన్నటువంటి అభియోగాలు, ఆరోపణలను గురించి చర్చించడం, రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టు కేంద్రాన్ని ఒప్పించి తీసుకురావడంలో విఫలమయ్యాడనే పూర్తిగా ప్రజల్లో 5 సంవత్సరాల నెలకొన్న వాతావరణాన్ని బట్టే కదా మొన్న ఆయన గద్దె దించింది. పోతే ప్రధానమంత్రి అవకాశం ఇచ్చినప్పుడల్లా పోయి రాష్ట్రానికి ఏమైనా స్కీములు, కొత్త స్కీములు, అదేవిధంగా వాటికి సంబంధించిన నిధులు, వాటిని తీసుకురావడానికి కృషి చేస్తారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేకపోయాడు, దుర్వినియోగం చేశాడు. అవన్నీ మురిగిపోయినాయి. కేంద్రం నిధులు, మీరు చెప్పినట్లుగా కేంద్రం నిధులు చాలా మురిగిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఆయన చివరి రోజుల్లో భయపడేవాడంట. ఈ టైం అంతా వేస్ట్ చేస్తాడు. ప్రధానమంత్రికి ప్రతి క్షణము అమూల్యమైంది. టైం ఈజ్ ప్రెషియస్. ప్రధానమంత్రి పదవి, ఆయన విదేశీ వ్యవహారాలు చక్కబెట్టాలా, స్వదేశీ వ్యవహారాలు చక్కబెట్టాలా. నిరంతరం ఆయనకి ప్రజా జీవితంలో ఊపిరాడని పనులు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బాగుండదని ఇస్తే ఈయన నిరంతరం ఇదే పని, వీటిని ప్రభావితం చేయమని. ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ స్వయంగా జోక్యం చేసుకుని తన కేసుల్ని మాఫీ చేయొచ్చమని చెప్పేసి అభ్యర్థించడానికే పోతాడనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విషయం. పోతే అందుకని లాస్ట్ డేస్లో ఆయన చాలా విసుక్కున్న పరిస్థితులు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి విషయంలో. అదేవిధంగా అమిత్ షాని కలవడానికి పోతాడు. ఆయన కూడా మోడీ అడుగుజాడల్లో నడిచే మనిషి, మోడీ పట్ల అచంచల భక్తి విశ్వాసాలు ఉన్న మనిషి. మోడీ ఆయన కలిసి మాట్లాడుకుంటారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏమేమి మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే, ప్రజా ప్రయోజనాల కంటే తన స్వీయ ప్రయోజనాలు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటారు కదా. ఆయన హోమ్ మినిస్టర్ కూడా విసుక్కున్న పరిస్థితి. అయితే ఈరోజు లోకేష్ బాబు గారిని ఇప్పటికీ 3 సార్లు ఆయన ఆహ్వానించాడు కుటుంబ సమేతంగా. ఎందుకు ఆహ్వానించాడు? ఊరికిని ఆహ్వానిస్తాడా? దేశ ప్రధానమంత్రి భారతదేశంలో ఏమన్నా ఆహ్వానించాడు ఈ విధంగా కుటుంబ సమేతంగా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు లోకేష్ బాబు గారు, ప్రస్తుతం ఒక రాష్ట్ర మంత్రి మాత్రం. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు? వందలాది మంది మంత్రులు ఉన్నారు. ఒక లోకేష్ బాబు గారిని ఎందుకు ఆహ్వానించాడు 3 సార్లు? పైగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం.
ఈరోజు విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మోడీ గారిని చేనేత వస్త్రాలు బహుకరించడానికి పోయినప్పుడు ఆయన భోగాపురం ఎయిర్పోర్టు చాలా ఘనంగా చేశారు, అసలుకి చాలా అద్భుతంగా ఉంది, నేను చాలా అసలుకి తన్మయం చెందాను. పోతే ఇదంతా లోకేష్ బాబు ఘనత. లోకేష్ బాబు గారు ఈవెంట్ని ఎంతో నైపుణ్యంగా కళాత్మకంగా నిర్వహించిన విధానానికి నా జోహార్లు. పోతే నేను లోకేష్ బాబు గారిని ప్రశంసిస్తున్నాను, కాబట్టి నా ధన్యవాదాలు తెలియజేయండి. మీరు ఆ ప్రోగ్రామ్ అంతా విజయవంతంగా సకాలంలో ఎయిర్పోర్ట్ నిర్మించి అందులో ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఎంతో నవోన్మేషంగా తీర్చిదిద్దిన దానికని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి స్వయంగా విజయనగరం ఎంపీతో మాట్లాడిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. కాబట్టి ఈ విధంగా పదే పదే లోకేష్ బాబు గారిని గుర్తు చేసుకోవడం, ఢిల్లీలో ఇంటికి పిలిపించుకోవడం, అదేవిధంగా ఈరోజు ఎంపీ గారు పోతే ఆయన దగ్గర లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పేసి ఆయన సందేశాన్ని చెప్పడం, ఇవన్నీ లోకేష్ బాబులో అంటే లోకేష్ బాబు కేసుల కోసం పోడుగా, ఆయన మీద ఏం కేసులు లేవు కదా, ఆయన ఏం పాపాలు చేయలేదు కదా, దొంగతనాలు దోపిడీలు చేయలేదు కదా. పోతే అందుకని ఎప్పుడు పోయినా లోకేష్ బాబు గారు అభివృద్ధిని గురించి ఆంధ్రప్రదేశ్ వెనకబడింది, అక్షర క్రమంలో మేము ముందున్నాం, ఈరోజు అన్నపూర్ణగా పిలువబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనకబడిపోయింది, రెవెన్యూ లోటు 16,740 కోట్ల రెవెన్యూ లోటుతో వచ్చాం, రాజధాని లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, పైగా పోతే కరువు కాటకాలతోనో లేకపోతే వరదల బీభత్సంతోనో తుఫాను బీభత్సాలతోనో నిత్యం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేటటువంటి రాష్ట్రం. అన్నపూర్ణ ఈరోజు ఆక్రోశిస్తుంది. మరి ఈ అన్నపూర్ణ పైగా ఆక్రోశిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు సూపర్ ఎల్నినో వచ్చింది. దీని ప్రభావంతో ఇంకా చాలా పంటలు సాగు ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో మా రాష్ట్రాన్ని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంటే ప్రజల పట్ల ఈ యువ నాయకుడికి ఉన్న తపన దూరదృష్టి చూసి ఆయన ఆశ్చర్యపోయి అప్పుడప్పుడు ఈయన గుర్తు చేసుకోవడం, ఢిల్లీకి పిలిపించుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఈ లోకేష్ బాబు గారికి ఉన్న తేడా ఈ ప్రజలు గమనించకుండా ఎందుకుంటారు? ప్రధానమంత్రి గారు అనేక మార్లు ప్రశంసించడమే నారా లోకేష్ని వాళ్ళ జగన్ రెడ్డి అండ్ కో టార్గెట్ చేసి విమర్శిస్తూ ఉందా అనుకోవచ్చా? అనుకోవచ్చు. అవును, ప్రధానమంత్రి గారు పదే పదే పిలిపించడం, భోజనాలు ఆయన బంగ్లాలో ఏర్పాటు చేయడం, పోతే ఇతరులు కలిసినప్పుడు లోకేష్ బాబు గారిని గురించి అడిగి తెలుసుకోవడం, నేను అడిగానని చెప్పమన్నాం. ఈరోజు మళ్ళీ తాజాగా విజయనగరం ఎంపీ కలిసినప్పుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేయమని చెప్పడం, ఇవన్నీ నిరంతరం అతనిలో దుర్యోధుడిని రావణాసురుడిని మించిన అసూయ ఆగ్రహాలు అతనిలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. అవి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలకి జగన్మోహన్ రెడ్డి లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కక్ష కార్పణ్యాలన్నింటినీ ఈ విధంగా అతను ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. పోతే లా అండ్ ఆర్డర్ని స్తంభింపజేయడానికి పోతే అతను 22 సార్లు ఇప్పటి వరకు గద్దె దిగిన తర్వాత రాష్ట్రంలో పర్యటించే 3 మరణానికి కారణమయ్యాడు. అనేక మంది గాయపడడానికి, హాస్పిటల్లో చికిత్స పొందడానికి కారణభూతుడయ్యాడు. అదేవిధంగా కొంత సీదిరి అప్పలరాజు కొడుకు పోతే గొర్రెల కాపర్ని ఈ దానయ్యని 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలిచింది. 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి ఉన్న కూటమి అది. 3 పార్టీలు ఉన్న కూటమి. ఆ కూటమిలో మంత్రి లోకేష్ గారు డిఎస్సి నిర్వహించారు. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. మెగా డిఎస్సి అది. ఆ డిఎస్సిని తప్పుపడుతూ అనేక మార్లు కోర్టుకు వెళ్ళారు. కోర్టు చివాట్లు పెట్టింది. ఉపసంహరణ బయటకు వచ్చి నిరసన తెలియజేయటం, ఆరోపణలు చేయటం, లోకేష్ రాజీనామా డిమాండ్ చేయటం. లోకేష్ను విమర్శించడం, డిమాండ్ చేయడం అంటే మోడీ గారిని విమర్శించడమే. ఎన్డీఏ అంటే ఎన్డీఏనే. ఎన్డీఏలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు కూడా ఉన్నారు. ఆ కోణాన్ని ఎట్టా చూస్తారు అంటే డైరెక్ట్గా మోదీ గారిని అనలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారా? కరెక్టే, లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ బాబు గారిని అన్నాం అంటే మీరు మీ మాటల్లో ఇప్పుడు అన్నారే మోడీ గారిని టార్గెట్ చేయడమే. మోడీ గారిని అంటే సిబిఐ వస్తుందనే భయం, ఇంకేంలే ఈడీ వచ్చేస్తుందని భయం. డైరెక్ట్గా అనలేక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా ఇప్పుడు రైజింగ్ స్టార్గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి మీద నిరంతరం పోతే ఏదో ఒక విధంగా బురద చల్లాలా,
పోతే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలా, పోతే ఆయనకి మచ్చ తేవాలా, కళంకం తేవాలా, పోతే డిఎస్సిలో ఏం అక్రమాలు జరిగాయి. 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత ఎవరన్నా ఈ ఆందోళనకు దిగుతారా? పైగా హారిజంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషను మీద మీకు అనుమానాలు ఉన్నాయి కదా. ఆ స్పోర్ట్స్ కోటా మేము మీకు అన్ని నివృత్తి చేస్తామని అధికారులు ఎదురు చూసి వాళ్ళు కళ్ళు కాయలు కాశాయి. అధికారులు హారిజంటల్ నియామకాల మీద ఏదైతే స్పోర్ట్స్ కోటా మీద అనుమానం వ్యక్తం చేశారో ఆ స్పోర్ట్స్ కోటాలో ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు. దానికి సంబంధించి ఉద్యోగాలు ఇవ్వాల. అది 380 సుమారుగా ఎంత ఇచ్చారు. 360 దాకా ఓసీలకు ఇవ్వాల. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చారు, మైనార్టీలకి 20-30 ఇచ్చారు ఓసీలకి. దాంట్లో కమ్మవారికి ఇచ్చింది 8-9, రెడ్లకు 10, కాపులకు 16-17 ఇచ్చారు. దానికి కూడా కమ్మ డిఎస్సి అంటాం, మూర్ఖంగా మాట్లాడటం. గతంలో కూడా 36 కమ్మ డిఎస్పీలు ప్రమోషన్ అంటూ యాగి చేశారు. యాక్చువల్గా చూస్తే ఆడవాళ్ళంతా వేరే కులాలు, అందరూ వేరేనే, 2-3 ఉన్నారు. ఇవాళ కూడా 390 కోట డిఎస్సి కోట స్పోర్ట్స్ కోటాలో ఉంటే దాంట్లో 9 మందే. అంటే పదే కమ్మ కులాన్ని టార్గెట్ చేసి పార్టీని నిర్వీర్యం చేద్దామని ప్రయత్నం చేస్తూ తానే బొక్కల పడుతూ ఎన్నిసార్లు బోర్ల పడడం మనం చూసాం. జగన్ రెడ్డి కమరావతి అన్నాడు, అమరావతిని కమ్మ డిఎస్పీలు అన్నాడు, కమ్మ టీచర్లు డిఎస్సి అన్నాడు. మళ్ళీ ఇవాళ కొత్తగా కమ్మ యువజన సంఘం, కమ్మ రైతు యువజన సంఘం అంటూ ఒక పార్టీని అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నాడు. అంటే ఆ సామాజిక వర్గం దూరం అయిపోతుంది, దగ్గర తీసుకుందాం అన్నట్టు. కానీ తానేదైతే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వదలగొడతా ఉంటాడో ఆ బిడ్డలనే సుమారుగా 900 మందిని పట్టున పెట్టుకున్నాడు ఇప్పటికీ. ఇన్ని చేసిన జగన్ రెడ్డి పరిపాలన అనర్హుడని చెప్పి ప్రజలు దించివేస్తే వ్యవస్థలో ఎందుకు మిన్నండుకొని చూస్తూ ఉన్నాయి. 13 సంవత్సరాలు బెయిల్ ఇచ్చి బెయిల్లో ఉన్న నిబంధనలు మొత్తం అతిక్రమించాడు. ఇప్పటికే బెయిల్ ఉపసంహరించి ఎందుకు లోపల వేయడం లేదు, కేసులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదు, వ్యవస్థలు ఎందుకు చూస్తా ఊరుకుంటాను. ఇప్పుడు ఆనాడు నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. నేను ఈ రాష్ట్రాన్ని సుందర నందనవనంగా మార్చాలని అహర్నిశలు శ్రమిస్తున్నాను. నా సమయం ఈ కోర్టుల చుట్టూ తిరగడానికి ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకి రావడం సాధ్యపడదు. అదేవిధంగా నాకు వ్యతిరేక శక్తులు ఉన్నాయి, నన్ను మట్టు పెట్టాలనుకుంటున్నారు. నాకు భద్రతా కారణాల దృష్ట్యా, సమయపాలన దృష్ట్యా నేను నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయస్థానానికి రాలేను, వెసులుబాటు కల్పించమని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన పదవి పోయింది కదా, 2 సంవత్సరాలు 2 నెలలుగా వస్తుంది కదా ఆయన పదవి పోయి. మరి ఇప్పటికి ఎన్నిసార్లు పిలిచారు? ఒక్కసారి పిలిచినట్టున్నారు, అంతేనా? మరి ఇప్పుడు అది ఆలోచించాల్సింది ఎవరు? సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆలోచించాలి. వ్యవస్థకి సంబంధించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేది ఓన్లీ న్యాయ వ్యవస్థ ఒకటే. ఆ న్యాయ వ్యవస్థ ఆలస్యంగా స్పందిస్తుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో అనుమానాలు వస్తాయి. కాబట్టి అనుమానాలని, ఆ సందేహాలని నివృత్తి చేసే బాధ్యత కోర్టుల మీద ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు అడిగిన దాంట్లో ఎందుకు ఆలస్యం అవుతుంది? 13 సంవత్సరాలు అయిపోయి 14 సంవత్సరాలు నుంచి బెయిల్ మీద ఉన్నాడు. అందులో ఆల్రెడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 43,000 కోట్ల రూపాయలు ఆయన ఆస్తుల్ని సీజ్ చేసింది. అదేవిధంగా ఇంకా ఓబులాపురం గనులకు సంబంధించి పెద్ద కేసు ఉంది. అదేవిధంగా షెల్ కంపెనీలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆ సిబిఐలో 11 ఉన్నాయి, ఈడీలో 7 ఉన్నాయి. ఆ 18 కేసుల్ని సంబంధించి 1000 పేజీల నివేదికలు తయారు చేశారు కదా. మరి వీటిని సత్వరమే ఎందుకని మీరు కేసుల్ని పరిష్కారం చేయలేకపోతున్నారని చెప్పేసి ప్రజల్లో చాలా అంతర్మథనం జరుగుతుంది. అదేవిధంగా అనేక రాజకీయ పార్టీల కార్యకర్తలు బాధలు పడుతున్నారు. అనేక రాజకీయ పార్టీలు న్యాయస్థానాల తీర్పుల కోసం, న్యాయస్థానాల డెసిషన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నేడు ఉంది. కాబట్టి న్యాయస్థానాలు, భారత న్యాయ వ్యవస్థ మీద ఇప్పటిదాకా గౌరవం ఉంది. మన న్యాయస్థానాలు బాగానే పనిచేస్తాయనే అభిప్రాయం ఉంది. అయితే ఆ అభిప్రాయాన్ని కొనసాగించడానికి, ప్రజల్లో న్యాయస్థానాల పట్ల ఉన్న సదభిప్రాయాన్ని కొనసాగించాలంటే న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి విషయంలో, ఎందుకంటే న్యాయమూర్తులందరికీ భారతదేశంలో తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఏం చేశాడు, 5 సంవత్సరాల అధికారంలో ఏమేమి దోపిడీలకు పాల్పడ్డాడు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడు, దాడులకు పాల్పడ్డాడు, ప్రత్యర్థులను ఏ విధంగా మట్టుపెట్టాడు, లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక నేషనల్ లీడర్ని
అంతర్జాతీయ పరపతి గుర్తింపు ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా అక్రమంగా బంధించి నిర్బంధించాడో, వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఏ విధంగా టార్చర్ పెట్టాడో, ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని న్యాయస్థానాలు సత్వరం స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో తీర్పులు వెంటనే వెలువరిస్తేనే ఈ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద ఇంకా దృఢమైన సదభిప్రాయం కలుగుతుందనేది నా అభిప్రాయం. లోకేష్ గారికి ఉన్న దూరదృష్టి, ప్రజల పట్ల ఉన్న ప్రేమ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ గారిని కేంద్రానికి వచ్చేయి అంటే మోదీ గారు పిలిపిస్తే లోకేష్ గారు వెళ్ళే అవకాశం ఉందా? అది పార్టీ ఆంతరిక విషయం. పార్టీలో పొలిట్ బ్యూరో ఉంది, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పోతే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పోతే మన పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించాలా, ఇది పార్టీలో అంతర్మథనం జరగాల. కాబట్టి అది మనం సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి లేదు. పోతే అసలు లోకేష్ బాబు గారికి ఉన్న ప్రాథమిక హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు. ఆయనకి ఉండే హక్కుల ప్రకారం ఆయన నిర్ణయాలు ఆయన భవిష్యత్తు విషయంలో తీసుకోవాలా. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పోతే పొలిట్ బ్యూరో, అదేవిధంగా మన పార్టీ సాధారణ జనరల్ బాడీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క లోకేష్ బాబు గారు అభివృద్ధిలో తలమునకలయ్యి దూకుడుగా వ్యవహరిస్తే విధానానికి భవిష్యత్తులో చాలా గొప్ప నాయకుడిగా మాత్రం మన పార్టీ చూస్తుంది. భవిష్యత్తులో చాలా పెద్ద నాయకుడు కావాలని, పోతే ఈ ప్రజలని ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నా, ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉండాలన్నా, పోతే ఈ జన్జీని మొన్న ఎన్నికల్లో జన్జీని మలుపు తిప్పి యువతనంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతంతా పోలింగ్ నాటికి ఇండియాకు వచ్చేటట్టు చేసి రాష్ట్రం నలుమూల 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువతరాన్ని, నవతరాన్ని తమ శక్తియుక్తులు ఉపయోగించి పోతే కూటమికి సపోర్ట్ చేయించడంలో లోకేష్ బాబు గారి పాత్రని, అదేవిధంగా ఇప్పుడు ప్రశంసిస్తున్న తీరు మనం చూసాం. అదే జన్జీని కంటిన్యూ చేయాలంటే లోకేష్ బాబు గారి సారథ్యం భవిష్యత్తులో అవసరమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా, దృఢంగా ఉంది అని నేను నమ్ముతున్నా. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పాత్రని, నారా లోకేష్ పాత్రని అద్భుతంగా విశ్లేషించిన విజయభాస్కర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.